అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ కర్రలు తీసుకుని ఎవరిని పడితే వాళ్ళని, ఎవరైనా పోలీసులు ఏం చేయాలా, దాడులు చేసే వాళ్ళని ఆపాల్సింది పోయి ఎవరైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి దాడులు చేసే వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. చాలా బాధాకరం. మీరు అనుకుంటున్నారు అంబటి రాంబాబు గారు ఏమన్నా భయపడతారేమో అని చెప్పని. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇంట్లో ఉండి పిల్లలతో సహా ఉంటే కనీసం భద్రత కల్పించలేని అసమర్థత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. భద్రత కనిపించే పరిస్థితే లేదు. ఇంట్లో దూకిపోవడం, మేడ మించి రావడం, అదేవిధంగా నిప్పు పెట్టడం, ఏందో ఈ సాంప్రదాయం ఎక్కడది అసలుకి? ఇది మనుషులు మీ మాట వినపోతే నిప్పులు పెట్టి కాల్ చేస్తారా? హత్య చేయడానికి ప్రయత్నం చేస్తారా? కుటుంబ సభ్యుల మీద ఏదో ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తుందామె ఎవరిని ఆడవాళ్ళని కించపరిచారని చెప్పని. కించపరిచారో లేదో ఎవరికి తెలియదు, కానీ నువ్వు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా హత్యా ప్రయత్నం చేపావు కదమ్మా. నువ్వు మాత్రం టీవీలో తెగ మాట్లాడుతున్నావు, వార్నింగ్లు ఇస్తున్నావు. మేము వచ్చాము, మీ ఇంటికి వచ్చాము, మీ సంగతి చూస్తాము, మళ్లీ వస్తామని చెప్పని. నూతనంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు, ప్రజలకు మంచి చేస్తారనుకుంటారు. కానీ ఇటువంటి రౌడీజం చేసి సిగ్గుండాలి అసలు నీకు. నీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చింది. మీ పార్టీనే నీకు లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందంటే నీ దుస్థితి ఎలా ఉందో ఆలోచించుకో. అంబటి రాంబాబు గారి మీద, వారి కుటుంబం మీద ఇప్పటికి కూడా నోరేసుకుని పడుతున్నావు. సిగ్గుసరం ఉండాలి కదా. ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా? హత్యా ప్రయత్నం చేస్తారా? అంటే పిల్లల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరందరూ కూడా. అదేవిధంగా కార్లన్నీ కూడా ధ్వంసం చేశారు. మా ఆదినారాయణ గారి కార్లు 2 కార్లు ఉన్నాయంట. అంబటి రాంబాబు గారి, ఆదినారాయణ గారి, అదేవిధంగా ఆ రోజు లోపల రాంబాబు గారికి తోడుగా ఆ రోజు ఫాతిమా గారు కూడా, అందరూ ఇంతమంది నాయకులందరూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మీరు ఈ కార్యక్రమం చేయడం చాలా బాధాకరం. వీటన్నిటిని కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఏదో మొగమాటం కొద్దీ చిన్న చిన్న కేసులు పెట్టి స్టేషన్ బెయిల్స్ ఇచ్చేసి ఏదో రాంబాబు గారు తిట్టారని చెప్పని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రాజమండ్రిలో వేశారే, ఇళ్లు తగలబెట్టారు, ఇంట్లో ఆస్తులు ధ్వంసం చేశారు, వాళ్ళ మీద బెయిలబుల్ కేసులు ఇచ్చేసేటువంటి నాకు అర్థం కావట్లేదు. స్టేషన్లో రాచమర్యాదలు చేసి, అంటే వచ్చిందేమో 1000 మంది, పెట్టిందేమో 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. అంటే మిగతా వాళ్ళు మీకు ఐడెంటిఫై కాలేదా? మీకు అని అడుగుతున్నా నేను. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. టెంపరీగా ఇప్పుడు ఇబ్బంది పడితే ఇబ్బంది పడచ్చు, అందరూ ఇబ్బంది తట్టుకునే ఉన్నాం. ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడించిన కాడి నుంచి కూడా అన్నిటికీ సిద్ధమయ్యే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మేము అందరం కూడా వెళ్ళిపోయే స్క్రాప్ అంతా కొంత వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో